నేటి సద్భావన. మనం భగవంతుని ఇచ్చపై ఆధారపడటం నేర్చుకుంటే లక్ష్యాన్ని చేరడంలో విఫలమవ్వము. అది చూడండి, భగవంతుడు అంతా భగవంతుని ఇష్టం అనుకో, అంతా అమ్మ దయ అంటాం కదా మనము. అమ్మ దయ చూపిస్తే అన్నీ చేస్తూ వస్తుంది. కాబట్టి సరే భగవంతుడు మనం అదే మరి లిస్ట్ చదవకుండా నీ ఇష్టం తండ్రి, నువ్వు ఏది తీర్చాలనుకుంటే అది తీర్చు, నా జీవితాన్ని ఎలా మలుపు తిప్పాలనుకుంటే అలా మలుపు తిప్పు నువ్వు అని చెప్పేసి కోరుకోవడం అనమాట. అలా అయినప్పుడు ఏంటి, భగవంతుడు భక్త ప్రహ్లాద్ కూడా భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు అట్లాగే అన్నాడంటే, ఏమైనా కోరిక కోరుకో, నీ భక్తికి నేను చాలా సంతోషపడుతున్నాను అంటే, అయ్యో తండ్రి నాకేం తెలుస్తుంది నా గురించి, నాకంటే నీకే బాగా తెలుసు కదా, కాబట్టి నువ్వే ఏమి ఇవ్వాలనుకుంటున్నావు ఇవ్వు, అసలు ఏమి ఇవ్వకపోయినా కూడా నాకు ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే నీ దర్శనం దొరికింది చాలు నాకు అని చెప్పి ఆయన అన్నాడంట భక్త ప్రహ్లాద. చూడండి, అంతటి స్థితికి మన మనసు కూడా వెళ్ళాలన్నమాట. కాబట్టి ఇంక నుంచి భగవంతుని ముందుకు వెళ్ళి కూర్చున్నప్పుడు కోరికలు కోరుకోవడం మనం ఆపేద్దాం. ఆయనకు తెలుసు కదా, కోరుకోకపోయినా ఇస్తాడు భగవంతుడు. అంటే అమ్మ జగజ్జనని కదా, తనకు అన్నీ తెలుసు, ఎవరికి ఏం కావాలో ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇస్తారు. ప్రతిదానికి టైం రావాలన్నమాట. మరి నేను అట్లా నేను అదే చెప్తున్నాను, 1.5 year నుంచి ఫాలో అవుతున్నాను నేను గురుకర్ణామయ్య గారిని. కానీ నేను దీక్ష వరకు వెళ్ళలేకపోయాను, ధైర్యం చేయలేకపోయాను అనమాట. నేను అంత స్ట్రిక్ట్గా ఉండగలను అది ఇది అని చెప్పేసి. నేను ఇప్పుడు అనుకుంటాను, అయ్యో నేను ఇంకా 1.5 year ముందే వెళ్ళి ఉండాల్సింది కదా, ఇంకా టైం వేస్ట్ చేశానేమో నేను అని అట్లా అనుకుంటాను. ఎందుకంటే వయసు రోజు రోజుకి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు ఓపిక అంతసేపు కూర్చొని సాధన చేయాలంటే మనకు వయసులో ఓపిక ఉండదు కదా. కాబట్టి ఎంత చిన్న వయసులో వీలైతే అంత చిన్న వయసులో గురువుకి మనము దగ్గర అవ్వాలి, అమ్మవారికి దగ్గర అవ్వాలి. గురువే అమ్మవారిని ఎలా దగ్గర అవ్వాలో నేర్పిస్తారనమాట. గురువుకి సరెండర్ అయిపోవాలి మనం. కాబట్టి పాఠం ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మికతలో మనం సదా సంతోషాన్ని సంతృప్తిని కనుగొంటాము. సో తృప్తిగా ఉంటాము, తృప్తిగా ఉండటం నేర్పిస్తుంది శ్రీ విద్య మనకి. మనం ఎలా ఉన్న దాంట్లోనే. నేను ఆ అమ్మాయికి అదే చెప్పాను, వాళ్ళ హస్బెండ్ని సతాయిస్తున్నారని చెప్పే కదా, ఆ అమ్మాయితో 45 minutes మాట్లాడాను. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. మాట్లాడితే అదే చెప్తుంది, ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నాడు ఆ అమ్మాయి మీద. అందరి దగ్గర ఆయన అలాగే మాట్లాడతారు. చాలా మంచి వ్యక్తి అనమాట, చాలా హంబుల్. ఎంత హంబుల్ అంటే ఎప్పుడు స్లిప్పర్లు వేసుకొని ఉంటాడు. అసలు ఆయన ఉన్న స్టేజ్కి ప్రధానమంత్రులు అట్లాంటి వాళ్ళు ఫోన్లు చేస్తారనమాట ఆయనకి, ఆయనకున్న నాలెడ్జ్కి. కానీ ఇంట్లో భార్య వల్ల ఆయనకి సుఖం లేకుండా పోయింది. అంటే కర్మలు, పూర్వజన్మ కర్మలు తరగాలంటే అలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. వాళ్ళు మళ్ళీ క్రిస్టియన్స్, వాళ్ళు చాలా భక్తులు. వాళ్ళు కూడా ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటారు, పడుకుంటే ప్రేయర్, కూర్చుంటే ప్రేయర్, పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ప్రేయర్, అన్నీ చేస్తాను. నేను అదే అడిగాను ఆ అమ్మాయిని, నువ్వు అంతగా ప్రేయర్ చేస్తావు కదా, నువ్వు అంతగా నమ్ముతావు కదా మీ యేసుక్రీస్తుని ఎవరైనా అనుమానిస్తారా? నీ భర్తను అనుమానించడం కూడా అటువంటి దాంతో సమానమమ్మా. నువ్వు అట్లా ఇది చేసుకోవద్దు, మైండ్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. మళ్ళీ నువ్వు వాక్యాలు అంటారు కదా వాళ్ళు, మళ్ళీ ఆ వాక్యాలని చదువుకో, వింటూ ఉండు, అట్లా తప్పుగా అనుకోవద్దు అని అన్నీ చెప్పామన్నమాట చాలాసేపు. అయినా కూడా ఇంకా అంత తొందరగా తగ్గదు కదా, మాయ కదా అది. మైండ్ ఏంటంటే ఒక చెడు ఆలోచన ఒకసారి వచ్చిందంటే అది మహావృక్షమై పెరిగిపోతుంటుంది అనమాట. మనకు అనవసరమైనవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా అంతా భగవంతుని మనం సంతృప్తిగా ఉన్నది. నేను అదే చెప్పాను, గ్రాటిట్యూడ్తో ఉండమ్మా, నీ ఇంట్లో ఏమేం ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కౌంట్ చేసుకొని నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో ఫస్ట్ అని చెప్పి అన్నీ ఇచ్చాడు. ఆ అమ్మాయికి జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబు, డబ్బులు వస్తాయి, అన్నీ ఏ దానికి అడ్డు లేదు. అయినా కూడా మనసు ఏం చేస్తా అంటే తనకి సరైన లక్ష్యం లేకపోవడం వల్ల. అందుకే మనకేంటి, ఒక సొసైటీకి సంబంధించిన ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, ధీరమాత ప్రచారం చేస్తున్నారు, అది ఒక లక్ష్యం అంతే. అట్లాంటి లక్ష్యం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఆలోచనలు వస్తాయి మీకు. ఖాళీ టైంలో ఏమనుకుంటారు, అవును కదా ధీరమాతని ఎలా స్ప్రెడ్ చేద్దాం మనము అని అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, అనవసరమైన ఆలోచనలు రాకుండా అడ్డుకట్ట అయిపోతుంది. అందుకని మనము ఒక పనికొచ్చే పని ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఎవరైనా సరే మన డే టు డే లైఫ్తో పాటు మనం సమాజానికి ఎలా ఉపయోగపడగలము అనేది మనం ఆలోచించుకున్నాం అనుకో, మనకు టైం ఉండదు అప్పుడు. అసలు అనవసరమైన ఆలోచనలు ఉండవు, ఇంట్లో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టము, మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, మనల్ని చూసి మన పిల్లలు ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుంటారనమాట. కాబట్టి అన్ని రకాల లాభాలు సేవ వల్ల, పైగా కర్మక్షయం అవుతూ ఉంటుంది.
అని చెప్పాను కదా, ఎవరైతే వాలంటీర్గా చేస్తున్నారో వాళ్ళకి మిగతా సాధన చేసే వాళ్ళ దాంట్లో 25%. ఇప్పుడు మనం అందరం ఒక గురువు దగ్గర, ఇప్పుడు నేను గురుకర్ణమయ్య గారి దగ్గర ఉన్నాను, శితికంఠానంద మహారాజ్ గారి దగ్గర ఉన్నానంటే మీరందరూ కూడా ఉన్నట్టే. ఎందుకంటే మీరందరూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నారు కదా. కాబట్టి ఆ గురువు దగ్గర ఎవరైతే సాధన చేస్తుంటారో వాళ్ళందరిలో నుంచి 25% ఈ వాలంటీర్స్కి వస్తుందంట పుణ్యం. ఎందుకంటే వీళ్ళు వాలంటీర్లు సాధన చేసుకోకుండా సేవ చేస్తూ ఉంటారు కదా, సాధనకు కూడా ఒక్కొక్కసారి టైం ఉండదు కదా. కాబట్టి వాలంటీర్స్గా చేసే వాళ్ళకి 25% పుణ్యము, అందరి దాంట్లో ఉన్న 25% వీళ్ళకి వస్తుందంట. అది మనం అర్థం చేసుకో. కాబట్టి వాలంటీర్గా చేయటం అనేది కూడా ఒక అదృష్టం. అది మీకే రావాలన్నమాట, లోపల నుంచి మీకే రావాలి. అందరూ చేస్తున్నారు, జ్యోతి అందరూ పెట్టుకున్నారు, త్రివేణక్క మీరు కూడా పెట్టుకోండి స్టేటస్లో ధీరమాత, మిగతావన్నీ పెట్టుకుంటా ఉంటారు కదా, దాంతోపాటు పెట్టుకోండి. ఎవరైనా అడిగితే నా నంబర్ ఇవ్వండి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా అడిగితే. తెలుగులోనే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి మీ పాటికి మీరు నేను చెప్పకుండానే పెట్టేసుకుంటున్నారు కదా, అదంతా సేవ కిందకే వస్తుందన్నమాట. కాబట్టి సంతృప్తిగా ఉండటం ఎట్లా అనేది మనం అర్థం చేసుకుంటాం అనమాట. ఆత్మ ప్రకాశంలో ఏ చీకటికి తావులేదు. ఆత్మ అనేది మనలో జ్యోతి వెలుగుతూ ఉంటే మన లోపల చీకటి ఎలా ఉంటుంది, అప్పుడు మనకి మన మైండ్ కూడా మాయలోకి పడకుండా ఉంటుందన్నమాట. దీనిని ధ్యానం ద్వారా తెలుసుకోగోరుతాము. ఆ కాంతి నుండి మనం విడివడి ఉండలేము. అజ్ఞానం చేత ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించలేకున్నాము. ఆ జ్ఞానం ఉదయించిన తోడనే మనకు భగవత్ సాన్నిధ్యం అనుభవంలోనికి వస్తుంది. సో ఫస్ట్ మనకి ఆ లోపల ఒక జ్యోతి ఉంది. మనం కళ్ళు మూసుకుని కూర్చుంటే మనకి ఏ ఆలోచన రాకూడదు అనమాట. మాకు ఎట్లా చెప్తారంటే, నైట్ పడుకునేటప్పుడు మంత్రం చేసుకుంటూ పడుకోమన్నారు కదా, ఏ మంత్రమైనా పర్వాలేదు. మంత్రం చేసుకుంటూ పడుకుంటే ఏమవుతుంది, మన సూక్ష్మ శరీరం కూడా మంత్రం చేస్తూ ఉంటుంది నైట్ అంతా. కాబట్టి మార్నింగ్ లేవగానే అదే మంత్రమే గుర్తు రావాలి. అప్పుడు ఏంటి, మన మైండ్ కరెక్ట్ స్థితిలో ఉన్నట్టు అనమాట. లేదు మనకు మార్నింగ్ లేవగానే ముందు రోజు ఎవరితోనో గొడవ పడిన విషయాలు గుర్తొస్తున్నాయి, లేకపోతే ఏవో బాధలు గుర్తొస్తున్నాయి, దుఃఖాలు గుర్తొస్తున్నాయి అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ మైండ్ అనమాట. సో నీ మైండ్లో ఏదో చెడు ఉంది, దాన్ని ఫస్ట్ బయటకు పంపించేసేయి అని అర్థం అనమాట. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ట్రై చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ చేసుకోవచ్చు, లేదంటే శ్రీమాత్రే నమః చేసుకోవచ్చు. ఏదైనా మీకు తెలిసిన మంత్రం ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓం నమ శివాయ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకుంటూ ఇంక మాట్లాడకూడదు అనమాట. అనవసరమైన డిస్కషన్స్ అవన్నీ పెట్టుకోకూడదు. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాము, బెడ్ మీదకి వచ్చినప్పుడు ఎక్కడ లేని గొడవలు పడుతూ ఉంటాం మనం, వైఫ్ అండ్ హస్బెండ్. అలా ఉండకూడదు. ఆ గొడవలు ఆ బెడ్ మీద రాకముందే అనమాట అదంతా కూడా. కాబట్టి మంత్రం చేస్తూ నిద్రలోకి జారుకోవడం అలవాటు చేసుకుందాము, సరేనా? కాబట్టి అజ్ఞానం వల్ల మనం అదంతా గ్రహించలేకుండా ఉన్నాము అంటున్నారు. ఈ ఉన్నత సాన్నిధ్య అనుభూతిని ఎవరి బలవంతం చేతనో పొందలేము, ఇంకొకరు ఇవ్వగలిగేది కాదు. అది ఆత్మ లక్షణము. నేను బలవంతంగా మిమ్మల్ని చేయించగలన ఏ పైనైనా? నేను కానీ ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళారనుకోండి, గురువు ఎంతవరకు చెప్తారమ్మా ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకుంటే ఇలా జరుగుతుంది అని చెప్తారు, అంతే కదా. మీరే ఇండివిజువల్గా మీరే ఇంట్రెస్ట్ తోటి చేయాలి, అంతే కదా. కాబట్టి ఇంకొకరు ఇచ్చేది కాదు అది. గురువు ఉన్నా సరే, గురువు ఎంతవరకు వాళ్ళు చెప్పే వరకే వాళ్ళు చెప్తారనమాట. మనం పాటించాల్సింది మనము. ఇప్పుడు మాకు గణపతి తర్పణాలు ప్రాక్టీస్ చేయమని చెప్పారు. నేను ఊరికే నిద్రపోతున్నాను అనుకోండి, ప్రతిరోజు నేను ఏం చేసుకోకుండా, వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ చదువుకోకుండా మేము ఊరికే నిద్రపోతున్నాం అనుకోండి, అప్పుడు నాలో ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది? కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అడుగుతారు, ఏం చేస్తున్నారు మీరు అని. వాళ్ళు టెస్ట్ చేస్తారంట. నెక్స్ట్ లెవెల్కి మమ్మల్ని పంపించేటప్పుడు మేము ఏమేం చేసామో అవన్నీ వీడియోలు పెట్టాలంట. అవన్నీ పెట్టిన తర్వాత అది చెక్ చేసి అవి కరెక్ట్ అని అనుకుంటే, వాళ్ళు సాటిస్ఫై అయితే అప్పుడు నెక్స్ట్ లెవెల్కి మమ్మల్ని ప్రమోట్ చేస్తారనమాట. కాబట్టి అంత ఉంటుంది. కాబట్టి మనము ఎవరో వచ్చి బలవంతం చేస్తే ఏది చేయలేము. ఇప్పుడు అదే చెప్పాను కదా, మీరు వాలంటీర్గా చేయండి అమ్మ ధీరమాతకి అంటే, మీ పాటకి మీరు చేస్తున్నారు కాబట్టి చేయగలం. నేను పెట్టుకోలేను అనే వాళ్ళకి నేనేం చెప్తాను చెప్పండి? కాబట్టి మీకై మీరే ఇంట్రెస్ట్ తీసుకొని పెట్టుకుంటున్నారు. మేమంతా అలాగే చేస్తాం కదా. రామకృష్ణ మఠంకి సంబంధించినవన్నీ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాను నేను. అందరూ ఇంట్లో వాళ్ళు కూడా నవ్వేవాళ్ళు, నువ్వేమైనా రామకృష్ణ మఠంకి బ్రాండ్ అంబాసిడరా అట్లా నవ్వుతూ. నిజంగానే ఇప్పుడు మళ్ళీ ఆ స్థితి వచ్చింది కదా. ఎవరో నవ్వుతూ అనిండేవి కూడా నిజమైపోతాయి అన్నమాట, మనము మనస్ఫూర్తిగా చేసుకుంటూ వెళ్తే. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, చెప్పాను కదా. మన పిల్లలు ఇన్స్పైర్ అవుతారు, ముందు మన లైఫ్ బాగుంటుంది, మనం గురువుతో కనెక్ట్ అవ్వగలుగుతాము, గురువు బ్లెస్సింగ్స్ ఉంటాయి, భగవంతుని బ్లెస్సింగ్స్ ఉంటాయి. మనకు అనవసరమైన ఆలోచనలు రాకుండా ఉంటాయి.
అన్నీ సర్దుబాటు చేస్తుంటాడు భగవంతుడు. ఎవరైతే వాలంటీర్గా చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్ అంతా మెల్లగా సెట్ చేసుకుంటూ వస్తాడనమాట, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా. అది నేను అనుభవించే చెప్తున్నాను మీకు. ప్రార్థన. హే జ్యోతి ప్రదాత, నీ దివ్య కాంతితో నా మనస్సుని చైతన్యవంతం చేసి దైవ దృష్టిని ప్రసాదించు. నా జీవితం మహోన్నతమైన మంచి యొక్క ఫలం కావాలి. కాబట్టి ఎంతసేపు మంచి చేయటమే మన ఉద్దేశం అన్నట్టుగా మనం జీవితాన్ని గడపాలన్నమాట. మాకు శ్రీ విద్యలో కూడా ఒక రూల్ పెట్టారు, రోజు ఒకరికైనా సహాయం చేయండి. సహాయం అంటే డబ్బే కాదు, ఒక మాట సహాయం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా సరే. ఎవరిదైనా ఒక బాధ విన్నారనుకోండి, ఇప్పుడు మేము అప్పుడు ఎవరు సీనియర్ సిటిజన్స్ ఉండేవాళ్ళు, ముసలి వాళ్ళు, అలాంటి వాళ్ళకి మన వాలంటీర్స్ కొంతమంది ఫోన్ చేసి వాళ్ళతో కాసేపు మాట్లాడేవాళ్ళు అనమాట. అది కూడా సేవనే, ఎందుకంటే ముసలోళ్ళని ఇంట్లో పలకరించే వాళ్ళు ఉండరు కదా. అట్లా ఒక అమ్మగారు పరిచయం అయ్యారు, మనోహరి గారని. ఇప్పటికీ టచ్లోనే ఉన్నారు. అప్పుడప్పుడు నేను పలకరిస్తూ ఉంటాను అనమాట. ఎంత సంతోషపడతారో అసలు ఆవిడైతే. ఒకసారి పలకరిస్తేనే చాట్లో నమస్కారం అమ్మ బాగున్నారా అని పెడితేనే, అమ్మ నువ్వు బిజీగా ఉంటావు అయినా పలకరిస్తున్నావు, చాలా సంతోషం, నువ్వు చల్లగా ఉండు అట్లా అంటారు. అంత మనస్ఫూర్తిగా ఒక దీవెన వస్తే అంతకంటే మనకేం కావాలి చెప్పండి. అట్లా అది కూడా ఒక సేవే. అన్నీ ఎన్నో ఉంటాయన్నమాట చెయ్యాలి అనుకునే వాళ్ళకి. డబ్బుతో సంబంధం లేనటువంటి సేవలు నేను చెప్తున్నవన్నీ కూడా, ఎందుకంటే నేను అన్నీ అలాగే చేశాను కాబట్టి నా జీవితం మహోన్నతమైన మంచి యొక్క ఫలం కావాలి. నా అడుగులను దృఢంగా తొట్టుపడకుండా వేయనియ్యి. కాబట్టి అనేక మార్లు నేను విఫలమైన, గ్రుడ్డిగా తడబడిన నీ ప్రేమ మార్గదర్శకత్వాన్ని నేను సందేహించకుందునుగాక. కాబట్టి మనకు వాలంటీర్గా చేసేటప్పుడు అవ్వచ్చు, లేదా ఇంకొక మనం సాధన చేసుకుంటున్నప్పుడు అవ్వచ్చు, మనం ఒక్కొక్కసారి తప్పు మార్గంలో వెళ్తూ ఉంటాం. భగవంతుడే అలా చేస్తుంటాడు, మనల్ని తప్పు మార్గంలోకి వెళ్ళేటట్టు మాయ పన్నుతూ ఉంటాడు అనమాట. దాంట్లో నుంచి మళ్ళీ మనం బయటపడే మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. కాబట్టి ఏదైనా మనం తప్పు చేసినా భయపడకూడదు అనమాట. అయ్యో నేను ఇంత తప్పు చేసేసానే, నేను చాలా పాపాత్మురాల్ని, నేను దేనికి పనికిరాను, నేను భగవంతుని మంత్రం జపించకూడదు అట్లా అనుకోకూడదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరే చూస్తారు కదా, విశ్వామిత్ర మహర్షి అంతటి వాడే అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి కామానికి క్రోధానికి వశమైపోయాడు. ఆయన తపస్సంతా వేస్ట్ అయిపోయింది. మనం ఎంత వాళ్ళం చెప్పండి. కాబట్టి మనకి సాధనలో ఉన్నప్పుడు తప్పకుండా టెస్టింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి, కిందకి పడిపోతూ ఉంటాము. వాటిని ఏమంటారంటే చీకటి రాత్రులు అంటారనమాట. వాటిని చీకటి రాత్రులు అంటారు. ఆ రాత్రులలో నుంచి మళ్ళా మనం మేలుకొని మళ్ళా మనం అదే రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తూ ఉండాలన్నమాట. అయ్యో నేను క్లాస్లో చెప్పింది పాటించలేకుండా ఉన్నాను అట్లా ఏం అనుకోని అవసరం లేదు. పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో విఫలమైతే మళ్ళా చేస్తూ ఉండాలి. ట్రై చేసే వాళ్ళకి మాత్రమే విజయం వస్తుంది. ట్రై చేయకుండా ఏం చేయకుండా ఉండే వాళ్ళకి ఏమీ రాదు కదా. అదే అంటారు స్వామి వివేకానంద, ఏమంటారంటే ఒక ప్రయత్నం చేసినప్పుడే ఏదైనా చేయాలి అనే, మంచి పని చేయాలని ఒక ప్రయత్నం చేసిన వాళ్ళు 1000 తప్పులు చేస్తే ఏమీ చేయని వాళ్ళు 50,000 తప్పులు చేస్తారు అంటారనమాట. ప్రతిరోజు తప్పు మార్గంలోనే ఉంటారు ఇంకా వాళ్ళు. కాబట్టి మనము ఎవరైతే మనము సాధన మార్గంలోకి వచ్చామో తప్పులు జరిగితే భయపడకూడదు అని చెప్తున్నారనమాట. అది ఈరోజు ఇక్కడితో ఆపేద్దాము.